ఒకరోజు రంగస్వామి అలా దీనంగా నడుచుకుంటూ అడవి మార్గంలో వెళ్తూ వెళ్తూ అలసటగా అనిపించి చుట్టూ చూశాడు. ఎక్కడా నీటి జాడా లేదు, సహాయపడే మనిషి జాడా లేదు, ఒక చిన్న జంతువు అలికిడి కూడా లేదు. అయ్యో బ్రతుకు జీవుడా అంటూ ఒకచోట చతికిలబడ్డాడు. పక్కనే ఉన్న చెట్టు మీద నుంచి ఇదంతా చూస్తున్న ఒక బ్రహ్మరాక్షసుడు, ఆహా, ఏమైనా భాగ్యము! ఇన్నేళ్లకు ఒక మానవుడు నా కంటపడ్డాడు. ఈరోజు నాకు విందు భోజనం దొరుకుతుంది అని ఒక్క ఉదుటున చెట్టు మీద నుంచి కిందకు దూకాడు. అది చూసిన రంగస్వామి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఓహో, ఓరి మానవా, నిన్ను చూస్తుంటే నా నోరూరుతుంది. నిన్ను అమాంతం ఒక్క గుటకలో మింగేయాలనిపిస్తుంది. త్వరగా పనిచేసి పుణ్యం కట్టుకో రాక్షస మహాశయ. ఇప్పటి వరకు నన్ను చూడగానే భయపడి నా కాళ్ల మీద పడి ప్రాణాల కోసం ప్రాధేయపడ్డ వాళ్ళనే చూశాను. కాని నీలా నన్ను త్వరగా తినేయన్న వాళ్లను ఎవ్వరినీ చూడలేదు. నేను బ్రతికున్నా చచ్చిన వాడితో సమానం. కనీసం నా చావు నీకు ఆకలైనా తీరుస్తుందంటే అది నాకు ఆనందమే. మానవా, అసలెవరు నీవు? మనుషులెవరూ ప్రవేశించని ఈ దుర్భేద్యమైన అడవిలో ఏం చేస్తున్నావు? ఎక్కడికెళ్తున్నావు? అయ్యా, ముందు నన్ను ఒక్క గుటకలో మింగేసి నా ఈ జన్మకు మోక్షం కలిగించండి. ముందు నీ కథేంటో చెప్పు. నీవు చావటానికి ఎందుకు తహతహలాడుతున్నావో చెప్పు. నీ కథ విన్నాక నేనేం చేయాలన్నది నేనే నిర్ణయించుకుంటాను. రాక్షస మహాశయ, నాది ఒక పెద్ద కథ. అదంతా వివరించాలంటే చాలా సమయం పడుతుంది. నేను చాలా కాలంగా ఇక్కడ ఒంటరిగా ఈ చెట్టు మీదనే ఉంటున్నా. నాకు మాట్లాడ్డానికి ఒక్కరూ లేక చాలా విసుగు చెందున్నాను. ఇన్నాళ్లకు మీరిటువైపుగా వచ్చారు. ఎంతసేపైనా సరే మీ కథ వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను దాహంతో అల్లాడిపోతున్నాను. నా నాలుక పిడచకట్టుకుపోతోంది. ముందు నాకు కొంచెం నీరు తీసుకురా. నా దాహం తీర్చుకున్నాక నా కథ చెప్తాను. బ్రహ్మరాక్షసుడు చిటికలో అలా మాయమయ్యి ఇలా నీటిలో ప్రత్యక్షమయ్యాడు. దాహం తీర్చుకున్న రంగస్వామి కుదుటపడి తన కథ చెప్పటం ఆరంభించాడు. నా పేరు రంగస్వామి. మాది కుంతల అనే చిన్న సామంతరాజ్యం. నేను ఆ రాజ్యానికి రాజుని. ఒక 20 ఏళ్ల క్రితం. మహారాజా, మీకు కుమార్తె జన్మించింది. ఆహా, ఎంత మంచి శుభవార్త చెప్పారు మంత్రివర్య. మా రాజ్యంలో మహాలక్ష్మి జన్మించిందన్నమాట అంటూ రంగస్వామి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతాడు. ఆ రోజు నుంచి తన సుపుత్రికను అల్లారుముద్దుగా పెంచుతాడు. అలా ఉండగా ఒకరోజు రంగస్వామి తన గారాల పుత్రికతో ఆటాడుకుంటూ ఉండగా, మహారాజా, రాజ్యంలో ఒక పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. చాలా మంది ప్రజలు అగ్నికి ఆహుతైపోతున్నారు. వెంటనే తగిన సహాయక చర్యలు చేపట్టండి. ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించండి. మంటలు త్వరగా అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించండి. చిత్తం ప్రభు, మంటలు అదుపులోకి వచ్చాయి. జనం ఆస్తులు ఇళ్లు కోల్పోయి గగ్గోలు పెడుతున్నారు. వారికి తాత్కాలిక ఆవాసాల ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. అసలు ఈ ఘోరం ఎలా జరిగింది మంత్రివర్య? దీనికి గల కారణాలు ఏమైనా తెలిసాయా? లేదు ప్రభు, అసలు ఎలాంటి ఆధారం దొరకలేదు. అకస్మాత్తుగా నిప్పెక్కడి నుంచి వచ్చిందో తెలీదు. ఇంత అనర్థం ఎలా జరిగిందో తెలీదు. మన సైనికులు దర్యాప్తు చేస్తున్నారు. అలా ఉండగా కొన్ని రోజుల తర్వాత రాజు, మంత్రి సహా సభికులందరూ రాజదర్బార్లో ఉండగా ఒక పరివారిక పరుగునొచ్చి, మహారాజా, మహారాణి గారి ఆరోగ్యం ఏమీ బాగాలేదు. మిమ్మల్ని చూడాలి అంటున్నారు. మహారాజు మరియు మంత్రి అందరూ మహారాణి మందిరానికి వెళతారు. రాజవైద్యుడు పరీక్ష చేసి, ఇదివరకు ఎప్పుడూ నేను ఇటువంటి అనారోగ్య లక్షణాలను చూడలేదు. నా ప్రయత్నం నేను చేస్తాను. మిగతాది ఆ దేవుడి దయ. అందరూ మహారాణి ఆరోగ్యం కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తారు. కాని మరుసటి రోజే మహారాణి కన్నుమూస్తుంది. మహారాజు తన గారాల పుత్రికను చూస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. మంత్రివర్య, ఏమి ఈ విధి వైపరీత్యము? రాజ్యంలో వరుసగా అన్ని చెడు సంఘటనలే జరుగుతున్నాయి. అవును ప్రభు, నేను అదే ఆలోచిస్తున్నాను. ఒకసారి మన ఆస్థాన పండితుణ్ణి పిలిపించి ఏదైనా శాంతి పూజలు జరిపిద్దామా ప్రభు? త్వరగా పిలిపించండి. ఆస్థాన పండితులు వచ్చి అందరి జాతకాలు చూసి ఒక్క క్షణం ఆలోచించి ఏదో చెప్పటానికి సంశయిస్తూ ఉంటారు. అయ్యా పండితుల వారు, ఏదో చెప్పాలా వద్దా అన్న మీమాంసలో ఉన్నట్టున్నారు. మహారాజా, ఇది వినడానికి మీకు కఠినంగా అనిపించవచ్చు, లేదా మీ మనస్సును నొప్పించనూవచ్చు. అందుకని మీరు అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పండి. మీ కుమార్తె జాతకం ప్రకారం ఆమె జననం మీ వంశనాశనం అవ్వడానికి కారణంగా కనిపిస్తోంది. ఆమె మీ రాజ్యంలో ఉన్నా, మీతో ఉన్నా, మీ చుట్టూ ఉన్నవాళ్లు ఒక్కొక్కరు మరణిస్తారు. మీ రాజ్యం ఎన్నడూ చూడనటువంటి దారుణాలు, విపత్తులు చూడాల్సి వస్తుంది. అంతేకాక తొందరలోనే మీ రాజవంశం అంతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అది విన్న సభికులందరూ అవాక్కయ్యారు. ఇప్పుడు మహారాజు గారు ఏం సమాధానం చెప్తారో అని ఎదురుచూస్తూ ఉన్నారు.
దీనికి మరి పరిష్కారం ఏమీ లేదా పండితులు గారు? నాకు ఏ మార్గమూ కనిపించడం లేదు మహారాజా. రాజుగారి కూతురు నష్టజాతకురాలంట. తన వల్లే ఈ రాజ్యం నాశనమైపోయిందంట. ఆమె పుట్టిన తర్వాతనే మన రాజ్యంలో ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగింది. అంతేకాదు బంగారం లాంటి మహారాణిని పొట్టన పెట్టుకుంది అని రాజ్యంలోని ప్రజలు, కోటలోని సైనికులు, పనివాళ్లు, పరివారం అందరూ మహారాజు గారాల పుత్రికను ఆడిపోసుకోవటం మొదలుపెట్టారు. ఏం చెయ్యాలో పాలుపోని నేను నా కుమార్తెనక్కడ నుండి దూరంగా పంపేయడమే మార్గమని తలచి అడవి మార్గంలో వెళుతున్నా. అక్కడ కొంతమంది బందిపోట్లు ఉండటం గమనించి వారు పిల్లలకేమైనా హాని తలపెడతారేమోనని భయంతో పాపను బుట్టలో పెట్టి సెలయెట్లో వదిలాను. కొద్ది సమయంలోనే ఆ బుట్ట ప్రవాహానికి ఎటు వెళ్ళిందో కనపడలేదు. చాలాసేపు వెతికాను. నా బిడ్డ నాకు దక్కకుండా పోయింది. ఆ తరువాతేమయ్యింది? ఏమవుతుంది? నేను ఎలాగోలా రాజ్యం చేరుకున్నాను కాని నా గారాల పట్టి ఏమైందో జాడ తెలియరాలేదు. చాలా కాలం వెతికాను కాని లాభం లేకపోయింది. ఆ తర్వాత రాజ్యంలో పరిస్థితులు చక్కబడ్డాయి. ఇంతలో 20 ఏళ్లు ఇట్టే గడిచిపోయాయి. నేను మళ్లీ పెళ్లి చేసుకున్నాను. కొడుకు పుట్టాడు. వాడి ఆలనా పాలనతో అన్నీ మర్చిపోయాను. ఈ మధ్య వాడితో కలిసి వేట కోసం అడవిలోకొచ్చినప్పుడు ఒక చిన్న కొండ మీదున్న పల్లెటూరులో నా కూతురు కనిపించింది. ఆమె నీ కూతురని నీకెలా తెలుసు? ఆమె చేతి మీద ఉన్న పుట్టుమచ్చ చూసి గుర్తించాను. అలాగా? మరి నీ కూతురు నీతో పాటు రాజ్యానికొచ్చిందా? అమ్మా, నువ్విక్కడికెలా వచ్చావు? మీ తల్లిదండ్రులెవరు? నా పేరు కన్నమ్మ ప్రభు. నా తల్లిదండ్రి ఎవరో నాకు తెలీదు. ఒక ముసలామె నన్నిక్కడికి తీసుకొచ్చి పెంచి పోషించింది. అయ్యయ్యో అమ్మా, నువ్వు నా కూతురువి, నా యువరానివి. 20 ఏళ్ల క్రితం నేను ఒక చిన్న ప్రమాదంలో నిన్ను కోల్పోయాను. ఎక్కడెక్కడో నిన్ను వెతికాను కాని లాభం లేకపోయింది. ఇన్నాళ్లకు మళ్ళీ నువ్వు నా కంటపడ్డావు. నీ చేతి మీద పుట్టుమచ్చ చూసి నిన్ను గుర్తించానమ్మా. ప్రభు, మీరు ఈ రాజ్యానికి రాజై ఉండొచ్చు. నేను నిజంగా మీ కూతుర్నే అయ్యుండొచ్చు. కాని మీరు నాకు తండ్రి కాలేరు. అంత మాట అనుకు తల్లి. 20 ఏళ్లుగా నేను నిన్ను వెతుకుతూనే ఉన్నాను. ఎంత ఆవేదన, బాధ అనుభవించానో నీకు తెలియదు తల్లి. మీరే కాదు, నా తల్లిదండ్రి ఎవరో తెలియక ఎవరైనా నా కోసం వస్తారేమో అని చూసి చూసి ఎన్నో రోజులు నేను క్షోభ అనుభవించాను. నన్ను క్షమించు తల్లి. నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. నాతో పాటు రా. నిన్ను యువరాణిలా అందరికీ పరిచయం చేస్తాను. అయినా మీ రాజ్యమంతా నేనొక నష్టజాతకురాలిని అని కోడై కూసింది. అందరూ నన్ను చంపడానికి ప్రయత్నించారు. నేను ఈ రాజ్యంలో లేకపోతేనే మీ రాజ్యం నిలబడుతుంది అన్నారు. కాని మీ రాజ్యానికి కోసెడు దూరంలోనే కదా నేను 20 ఏళ్లుగా ఉంటున్నాను. మరి మీ రాజ్యం కూలిపోలేదు కదా, మీ వంశం నాశనమైపోలేదు కదా. మీరు వెళ్లి మీ రాజ్యంలో సుఖ సంతోషాలతో జీవించండి. నాకు పునర్జన్మనిచ్చిన ఈ గూడెం ప్రజలే నా బంధువులు. అలా నా కూతురు ఎంత బ్రతిమిలాడినా నాతో రాలేదు. రాణిలా ఉండాల్సిన కన్న కూతురు నా కళ్ల ముందు కొండ కోణంలో అనాథలా ఉండడం చూస్తే నా కడుపు తరుక్కుపోతుంది. ఒక తండ్రిగా ఇంకా బ్రతికుండడం ఎందుకు దండగా? అందుకే నన్ను త్వరగా తినేయ్. నాకు ఈ లోకం నుంచి విముక్తి కలిగించు. నిన్ను విముక్తి కలిగించాలంటే ముందు నాకు విముక్తి కలగాలి. అదేంటి? నువ్వు బ్రహ్మరాక్షసుడివి కాదా? నీకు విముక్తి కలిగించేది ఎవరు? నీకొక కథ ఉన్నట్లే నాకు కూడా ఒక కథ ఉందిలే మానవా. అవునా? మరి నీ కథ ఏంటో నాకు చెప్పు. ఇక్కడికి కొన్ని 100 మైళ్ళ దూరంలో కృష్ణాపురం అనే ఒక ఊరుంది. ఆ ఊరిలో రామయ్య అనే ఒక పెద్ద మోతుబారి రైతు ఉన్నాడు. అతను వట్టి పిసినారివాడు. ఏమే కాంతం, కాంతం, ఎక్కడ చచ్చావు? అబ్బా, ఏమిటండి చెవి కోసిన మేకలాగా ఆ గావు కేకలు? ఏదో ఇల్లు విరిగి మీద పడ్డట్లు. నెల రోజుల పాటు రావలసిన కూరగాయలు నువ్వు ఒక్కరోజే తరిగేసి కూరొండడానికి తయారైపోయావా? ఇలాగైతే ఖచ్చితంగా ఇల్లు విరగడమేమిటి, ఏకంగా మిన్నే విరిగి మీద పడుతుంది. ఇదే ఈ చాదస్తమే వద్దు అనేది. ఇలాగే తిట్టి తిట్టి ఆ వంట మనిషిని పనిలోకి రావడం మానేసేలా చేశారు. ఇప్పుడు రోజు వంట వండలేక నేను చస్తున్నా. ఎందుకు ఇల్లంతా అంతమంది పని మనుషులు? మన పనులు మనం చేసుకుంటే ఆరోగ్యం, ఆనందం అన్నీను. బాగుంది మీ బాగోతం. అన్ని పనులు చేసుకుంటూ కూర్చోడానికి నేనేమైనా 16 ఏళ్ల బాలాకుమరిననుకున్నారా? సరేలే, నేను అలా పొలానికి వెళ్ళొస్తాను. ఇంట్లో ఉంటే చాలు, ఏదో ఒక నస పెడుతూనే ఉంటావు. హా, నేనేది చెప్పినా మీకు నసలానే ఉంటుంది. డబ్బులు ఖర్చయ్యే పనుల గురించి మాట్లాడగానే ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. అలా విసుగ్గా ఇంటి నుంచి బయటికి వెళ్లిన రామయ్య తిన్నగా పొలానికి వెళ్తాడు. అక్కడ పనివాళ్ల మీద కేకలు వేసి అలా సేద తీరుదామని ఒక చెట్టు నీడకు వెళ్తుండగా కాలికి ఒక చిన్న చెక్క ముక్క తగిలి కింద పడిపోతాడు. అబ్బా, నా కాలు విరిగిపోయేలా ఉంది. ఏమిటిది? ఇక్కడేదో ఉంది. ఏంటబ్బా ఇది?
అని దాని చుట్టూ ఉన్న మట్టిని తవ్వి తీస్తూ ఉండగా పగిలిన ఒక చిన్న పెట్టి నుంచి ఒక పెద్ద రాక్షసుడు బయటకొచ్చాడు. వాడి ఆకారాన్ని చూసి బెంబేలెత్తిపోయిన రామయ్యను చూసి, నన్ను ఈ బంధనం నుంచి విముక్తి చేసిన నీకు వందనాలు మానవా. చెప్పు, నేనేం చెయ్యాలో చెప్పు. చెప్పు త్వరగా. నాకు ఏదైనా పని చెప్పు, లేదంటే నేను నిన్ను కాడుపార ఆరగించేస్తా. సరే వెళ్ళు పొలానికి నీళ్లు పెట్టు. వెంటనే ఆ బ్రహ్మరాక్షసుడు ఇలా వెళ్ళి అలా పొలానికి నీళ్లు పెట్టొస్తాడు. అంతే, అది చూసిన రామయ్యకి ఒక ఆలోచన మెదిలింది. ఇదేదో బావుందే, వీడితో ఇక అన్ని పనులు చేయించుకోవచ్చు, ఇంక నాకు పనివాళ్లతో పనిలేదు. అలా అని ఇక బ్రహ్మరాక్షసుడితో అన్ని పనులు చకచకా చేయించుకోసాగాడు రామయ్య. అయితే ఆ బ్రహ్మరాక్షసుడు కొద్దిసేపటికే చెప్పిన పనులన్నీ చేసొచ్చి, ఏదైనా పనుంటే చెప్పు మానవా, లేదంటే నేను నిన్ను తినేస్తా అని రామయ్య చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. వాడికి ఏం పని చెప్పాలో తెలియక, సరేలేరా, ఇంటి దగ్గర చాలా పనులున్నాయి, చేదువుగాని. ఏమే కాంతం, ఎక్కడున్నావు? ఇలా రా బయటికి ఈయనకు మళ్ళీ ఏం గుర్తొచ్చిందో. అనుకుంటూ ఇంటి బయటకొచ్చేసరికి అక్కడ ఉన్న బ్రహ్మరాక్షసుని చూసి నివ్వెరపోయి, ఏవండి, ఎవడండి వీడు? వీణ్ణెక్కడి నుంచి తీసుకొచ్చారు? అసలు ఇక్కడికెందుకు తీసుకొచ్చారు? ఓసినీ దుంప తెగ, సమాధానం చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా అన్ని ప్రశ్నలు ఒకేసారి నా మీద గుప్పిస్తే ఎలా? సరే, ముందు చెప్పండి త్వరగా. వీణ్ణి చూస్తుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. వీడు పని రాక్షసుడు. వీడికి ఏదో ఒక పని చెప్తూ ఉండాలి, లేదంటే మనల్ని తినేస్తాడు. ఏంటి, పని లేకపోతే మనల్ని తినేస్తాడా? ఆ విషయం అంత నెమ్మదిగా చెప్తున్నారేంటండి? ఏమీ లేదే, పొలంలో చేయాల్సిన పనులన్నీ అయిపోయాయి. నీ దగ్గరేమైనా పనులు మిగిలుంటే చెప్తావని తీసుకొచ్చాను. వీడు చేసే పనులు వంటగదిలో ఏముంటాయి? ఉన్న అన్ని పనులు ఎప్పుడో అయిపోయాయి. అయితే మీ ఇద్దరిని తినేస్తాను. అయ్యా రాక్షస మహాశయ, నువ్వు కాస్త ఆగవయ్యా. ఏమే కాంతం, నువ్వేదో తెలివైన దానివి, వాడికి సరిపడే పని చెప్తావని ఇక్కడికి తీసుకొస్తే నువ్వేమిటే అలా నీళ్లు నవ్వులుతున్నావు? సరే ఉండండి, చెప్తాను. చూడు పని రాక్షసుడా, ఇక్కడికి 100 మైళ్ల దూరంలో ఒక పెద్ద కారడవి ఉంది. అందులో ఒక పెద్ద చెట్టుంది. ఆ చెట్టు మీదెక్కి కూర్చో. నేను మళ్ళీ నిన్ను పిలిచి పని చెప్పే వరకు అదే నీ పని. అదే సంగతి మానవా. అలా ఆ రోజు నుంచి ఇక్కడికి వచ్చి సుమారు 10 సంవత్సరాలు కావస్తుంది. కానీ ఆమె నన్ను పిలవట్లేదు. అందుకే నేనిక్కడ ఇరుక్కుపోయాను. అయ్యో, ఎంత పని అయ్యింది. సరే, దీనికి పరిష్కార మార్గం ఏమీ లేదా? నువ్వు జీవితాంతం ఇలాగే ఎవరో ఒకరి దగ్గర ఇరుక్కునే ఉండాలా? లేదు మానవా, నాకు పూర్వజన్మలో ఉన్న శాపం వల్ల ఇలా అయ్యాను. ఎవరైనా నేను చేయలేని పని ఇస్తే అప్పుడు నేను ఓడిపోయి నా శాపం పోతుంది, నాకు మోక్షం లభిస్తుంది. ఓస్, అంతేనా? ఇది చాలా సులువైన పని. నా సమస్యకు పరిష్కారం ఏమిటో నాకు ఎలాగూ తెలీదు. కనీసం నీ సమస్యకైనా నేను పరిష్కారం చూపిస్తాను అని చెప్పి రంగస్వామి అక్కడ్నుంచి బయలుదేరి రామయ్య ఇంటికొచ్చి కాంతంతో ఆ రాక్షసుణ్ణి వెనక్కి రమ్మని పిలవగానే రాక్షసుడు ఆనందంగా వెనక్కొచ్చి, వెంటనే ఒక పని చెప్పండి, లేదంటే నేను మిమ్మల్ని తినేస్తాను. ఇదిగో, ఇది నా తల వెంట్రుక. ఇది ఇలా వంకీలు వంకీలుగా కాకుండా తిన్నగా చేసి తీసుకురా. వెంటనే బ్రహ్మరాక్షసుడు ఆ తల వెంట్రుకని తిన్నగా చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. ఏం చేసినా మరుక్షణంలో ఆ తల వెంట్రుక మళ్లీ మామూలుగా వంకీలు జుట్టులా మారిపోతూ ఉంది. ఇక తన వల్ల కాదు అనుకున్న రాక్షసుడు రంగస్వామి దగ్గరకొచ్చి, మానవా, నువ్వేమైనా సహాయం చేయగలవా? ఎంత మాట! ఎందుకు చెయ్యలేను? నాకు విషయం చెప్పు. ఒకవేళ వంకీలు తిరుగున్న ఇనప ముక్కను తిన్నగా చెయ్యాలంటే ఏం చేస్తావు? అర్థమైంది మానవా, క్షణంలో వస్తాను అని ఆ వెంట్రుకని మండుతున్న మంటల్లో వేస్తాడు. అంతే, వెంట్రుక అగ్నిలో కాలి ఆవిరైపోతుంది. రాక్షసుడు ఓడిపోతాడు. వెంటనే ఒక గంధర్వుడిలా మారిపోతాడు. నా బానిస బ్రతుకు నుంచి నాకు విముక్తి కలిగించిన మీకు కృతజ్ఞతలు మానవా. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. నాదేముంది, అంతా దైవేచ్ఛ. ఎప్పుడు ఏం జరగాలో అది జరుగుతుంది. మనమంతా నిమిత్తమాత్రులం. నీ రుణం మాత్రం నేను ఈ జన్మలోనే తీర్చుకుంటాను. మీరు మీ కోటకు చేరుకునేసరికి మీ కూతురు యువరాణి పట్టాభిషేకం జరుగుతూ ఉంటుంది. ఇకపై మీరు జీవించున్నంతకాలం మీ కూతురుతో కలిసుంటారు. అదెలా సాధ్యం? మీరే అన్నారుగా, అంతా దైవేచ్ఛ. ఎప్పుడు ఏం జరగాలో అది జరుగుతుంది. మనమంతా నిమిత్త మాత్రులమని. ఇప్పుడు అదే జరిగింది. ఆ దైవం ఆదేశించాడు, ఈ గంధర్వుడు మాయ చేశాడు అని అలా ఆ గంధర్వుడు మాయమైపోయాడు. రాజ్యానికి చేరుకునేసరికి తన కూతురు యువరాణిగా పట్టాభిషిక్తురాలై సింహాసనం మీద కూర్చుని ఉంది. అది చూసిన మహారాజు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మనసులో గంధర్వుడికి కృతజ్ఞతలు తెలుపుకుని ఆనందంగా జీవితం సాగించాడు.